శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి మిథున రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైనటువంటి జాతక ఫలితాన్ని గురించి ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకోబోతున్నాం. మరి మిథున రాశి వారికి ఊహించని విధంగా మరి అతను పూర్తిగా శత్రువు కావచ్చు, లేదా ఎప్పటికప్పుడు మీ యొక్క విషయాలను గమనిస్తున్నటువంటి వ్యక్తే కావచ్చు. మరి ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఊహించని విధంగా ఈరోజు అనగా మరి 26 గురువారం రోజు మరి రాత్రి సమయంలో మరి ఒక వ్యక్తితో ఊహించని విధంగా జరిగే ఒక వివాదం, ఒక గొడవ, ఒక సమస్య మరి అనుకోకుండా వస్తుంది. మరి దానివల్ల మీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి? మరి మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చాలా వివరంగా అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూస్తేనే ప్రతి అంశం కూడా వివరంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే కనుక మరి మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వాసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. మిథున రాశి భూమితత్వ రాశి అనే చెప్పాలి. అయితే మిథున రాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనటువంటి తెలివి గల్లవారని చెప్పాలి. ఎందుకంటే మిథున రాశి వారు ఏది ఆలోచించినా కూడా తమదైనటువంటి శైలిలో ఆలోచిస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువ. మరి జరగబోయేది ముందుగా ఆలోచించే సామర్థ్యం, మరి కొందరు వ్యక్తులను కూడా అతి త్వరగా మార్చగలిగే శక్తి, మాటలతో మార్చటము, ఏదో విధంగా వారిని మార్చేసేటువంటి శక్తి కూడా వీరి దగ్గర ఉంటుంది. వీరు ఏ పని చేసినా తమదైనటువంటి శైలిలో పూర్తి చేయాలి. ఏదనుకున్నా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఏది జరగకపోయినా కూడా వీరి మనసు వెంటనే బాధపడుతుంది. మరి ప్రత్యేకంగా అక్కడే వీరికి ఒక పట్టుదల కూడా మొదలవుతుంది. కానీ ఒక విషయం సగం తెలిసి తెలియనట్లుగా ఉంటే మాత్రం వీరు అసలు వదిలిపెట్టరు. ముఖ్యంగా ఎప్పుడు కూడా వీరి కింద ఒక నలుగురు పని చేయాలి, లేదా ఒకరు నా మాటలో ఉండాలి, నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దిశగా ముందుకు సాగేటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తులే ఈ యొక్క మరి మిథున రాశి వారు. అయితే గత కొంతకాలంగా కొన్ని విషయాలు బలంగా పరిశీలిస్తే మిథున రాశి వారి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి వీరి మనసులో కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. మిథున రాశి వారు ప్రధానంగా వీరి గురించి ఎవరో కాస్త నెగిటివ్గా మాట్లాడడాన్ని, అలాగే ఎవరో వీరి గురించి కాస్త చెడుగా చెప్పుకోవడాన్ని చాలా వరకు గమనిస్తూనే ఉన్నారు. మరికొందరైతే ఏకంగా డైరెక్ట్గా వీళ్ళతో కాస్త శత్రుత్వంగానే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మిథున రాశి వారికి ఏంటంటే కొన్ని విషయాల్లో అతి త్వరగా వీరి మనసులో ఒకరితో మాట్లాడకూడదు అని అనుకున్నా, లేదంటే ఒకరి గురించి నెగిటివ్గా ముద్రపడినా వీరు సామాన్యంగా మాత్రము చాలా వరకు కూడా మరి అత్యంత సామాన్యంగా ఆ విషయాన్ని వదిలిపెట్టరు, మర్చిపోరు కూడా. అయితే ప్రధానంగా వీరి జీవితంలో కొంత అశాంతి గత కొంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే వీరు ఎవరైతే మనవాళ్ళు అనుకుంటున్నారో వారే వీరిపై కొన్ని రకాలైనటువంటి అపవాదులు కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు, బలంగా కలిగిస్తూ ఉన్నటువంటి విధానం అయితే ఉంటుంది. అయితే ఈరోజు జరిగే పరిస్థితి కూడా ప్రధానంగా దానికి సంబంధించిందే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఊహించినటువంటి ఈ యొక్క వ్యక్తి అంటే ఎప్పుడు మీతో పాటే ఉంటూ ఉండవచ్చు, లేదా మీరు నివసిస్తున్న ప్రదేశంలో కానీ, లేదా పని చేస్తున్నటువంటి ప్రదేశంలో కానీ ఈ వ్యక్తి మీపై చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా అంటే మీరు నలుగురిలో కొంచెం లీడర్షిప్ క్వాలిటీని కలిగి ఉండడము, అలాగే కొందరు వ్యక్తులు మీ మాటను వినడము ఈ వ్యక్తికి పూర్తిగా నచ్చడం లేదు. మరి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీతో ఏదో ఒక రకమైనటువంటి రాంగ్ పెట్టుకొని ఖచ్చితంగా మీకు కొన్ని కొన్ని విధాలుగా మరి నలుగురిలో కూడా మీ యొక్క ఇమేజ్‌ని దెబ్బతీయాలి అని చూడడమే కాకుండా, ఎవరైతే మీతో నమ్మకంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి దాన్ని చెడుద్దేశం అనొచ్చు, లేదా మీరంటే గిట్టని విధానం, మీరంటే నచ్చకుండా
మీరంటే ఇష్టం లేకుండా ఉండడం కూడా వల్ల కూడా ఇలా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. కానీ వీరు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఆలోచన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని. అయితే మరికొందరికి వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో కూడా ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఇష్టం లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మీరు పని చేసే ప్రదేశంలో కానీ, అలాగే మీరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా కావాలని మరి ఏదోలా మీపై 4 మాటలు అనిపించాలి అనాలనే ఒక ఉద్దేశంతో కావాలని మరి ఈ వ్యక్తి అనుకోకుండా కానీ కాదు. ప్రత్యేకంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పన్నాగం ప్రకారం ఈరోజు ఊహించిన విధంగా మీరు బాగా బిజీలో ఉన్నటువంటి పరిస్థితిలో కానీ, లేదా మీరు మామూలుగా ఏదో బాధలో, ఆలోచనలో ఉన్నటువంటి మిమ్మల్ని కావాలనే ఈ వ్యక్తి నష్టం కలిగించే దిశగా కూడా అడుగులు వేసే అవకాశం అయితే బలంగా కనిపిస్తుందండి. అయితే మిథున రాశి వారికి ఇలా జరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆ కారణాలేంటంటే, ఈరోజు మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి బుధుడు మరి కమ్యూనికేషన్‌లో కొన్ని లోపాలను కలిగించడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు శని ప్రభావాలు మీపై ఉండడము, అలాగే రాహుకేతు ప్రభావాల వలన మరి శత్రువులను కూడా కలిగించడము, మాటల వల్ల సమస్యలు కలిగించడం లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా మిథున రాశి వారు మరి ఏ విషయంలో అయినా సరే తగ్గేటువంటి వ్యక్తులైతే కాదు. వారు సమస్యొచ్చిందంటే దాంట్లో బలంగా నిలబడే వ్యక్తులు. కానీ దీంట్లో ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. మీకు అప్రశాంతతగా ఉంటుంది. అనుకున్న వాటిల్లో కొన్ని విధాలుగా నష్టాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క విధానం అనేది నలుగురికి నచ్చకుండా ఉండేలా మరి ఈ వ్యక్తులు ప్రధానంగా ప్రవర్తించడం కూడా మీకు కొంత మనశ్శాంతి లేని విధంగా ముందుకు నడిపించే అవకాశం చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. అది ముఖ్యంగా మీరు ఈరోజు మరి మీ యొక్క ప్లాన్‌ని అందరితో ముందుగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. అలాగే మరి ఏదైతే కొందరు వ్యక్తుల్ని మీతో మంచిగా ఉంటున్నా మీపై చెడుగా చెప్పేటువంటి వ్యక్తుల్ని అతి త్వరగా మరి ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు కాదో వివరంగా తెలుసుకున్న తర్వాతే ముందుకు అడుగు వేయడం చాలా మంచిది. అయితే ప్రధానంగా ఈరోజు మరి జరిగే దాంట్లో అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే ఈరోజు ఓం బుధాయ నమః అని జపించడం చాలా మంచిది. అలాగే ఎవరికైనా మరి ఆకుకూరలు, పచ్చని కూరలు దానం చేయడం మాత్రం మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పాలి. ఈరోజు గ్రీన్ కలర్ ధరించండి. మరి ఇలా మీ జీవితంలో ఉండబోతుంది మిత్రులారా. మరి మీరున్న సమస్యల్లోంచి తప్పించుకుంటారని, బయటపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.